దేవుడి పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశమును బట్టి దేవాతి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తూ, ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు ఈ దినమున మనకు ఇచ్చిన వాగ్దానమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనక కన్యకలు యవనులు వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను. Then shall the virgin rejoice in the dance, the young men and old men together, and I will turn their mourning into joy, and will comfort them, and make them joyful after their sorrows. ఇక్కడ చూస్తూ ఉన్నాం, విచారమును కొట్టివేసి ఆనందముతో ప్రతి ఒక్కరిని నింపే దేవుడిగా ఇక్కడ మనము దేవాతి దేవుడిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనంటే, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం 10వ వచనంలో, 31వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటే, జనులారా యెహోవా మాట వినుడి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇజ్రాయేలులను చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన కాపాడుతూ ఉన్నప్పుడు మనము ఇతరుల ఎదుట ఏ విధంగా ఉంటూ ఉన్నాం. నిన్నటి దినమున మనం మోషే గారి గురించి ధ్యానించినప్పుడు మోషే గారి గురించి నేను 2 విషయాలు చెప్పాను. ఎందుకు అనగా, మోషే నమ్మకమైన వాడు, సాత్వికుడని యెహోవా దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. మన జీవితాలలో మనము దేవుడికి దూరం అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, జనులారా యెహోవా మాట వినుడి. దేవుడి మాట విని వాటి ప్రకారము జీవిస్తే దేవుడు ఎంతగానో మన యందు సంతోషిస్తారు అనేది ఈ విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత, దూరమైన ద్వీపములలోని వారికి ప్రకటింపుడి. దూరమైన వారికి కూడా మొదటిగా ప్రకటించాలి. అనగా దూరం అయిపోతున్న వారిని దేవుడి వైపు తిప్పబడాలి అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత, ఇజ్రాయేలీలను చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి. దేవుడే వారిని చెదరగొట్టారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే వారి యొక్క చెడు ప్రవర్తన ఏ విధంగా అంటే, మోషే గారు దేవుడు చెప్పిన దాని ప్రకారము ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆ యొక్క భూగోళ ప్రాంతంలో ఎత్తైన కొండపైకి ఆయన వెళ్ళి ఉన్నాడు. దేవుడు పిలిచిన ఆ స్థలానికి ఆయన వెళ్ళినప్పుడు వీరు కొండ కింద ఉండి వీరు విగ్రహారాధన ప్రారంభిస్తూ ఉన్నారు. ఆవు దూడను చేసుకొని బంగారముతో వారిని నడిపించడానికి నాయకుడు కావాలని, మోషే ఏమైపోయిందో ఏందో తెలియదు అని వీరు ఆలోచన చేస్తూ, వారు ఎప్పుడైతే అనుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారో వారిని దేవుడే వారిని అక్కడ చెదరగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బాబేలు గోపురం కట్టేటప్పుడు కూడా దేవుడే వారిని చెదరగొట్టి వారి భాషలంతా కూడా తారుమారు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఎందుకంటే ఆ దేవుడే వారిని కాపాడే దేవుడు అని వారు గుర్తించడానికి వారికి అనేకమైన విషయాలలో దేవుడు సహాయము చేశారు. తర్వాత, మోషే గారి నాయకత్వంలో ఉన్నప్పుడు, అంతకన్నా ముందు ఉన్నప్పుడు వారు ఎన్నో శ్రమలను అనుభవించారు. వారు ఫరో యొక్క దాస్యము క్రింద అనేకమైన విధాలుగా వారు దాస్యమును అనుగ్రహించుకున్నారు. అనగా వారు సొంత ఆలోచనల చేత వారు దేవుడికి దూరమైన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత, వారిని గొర్రెల కాపరిగా ఆయన, వారి యొక్క ప్రజలుగా ఆయన ఇజ్రాయేలీలందరినీ కూడా పోగు చేసిన దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలీలే కాదు, కానీ మనము కూడా దేవుడి ప్రియులారా, మనము కూడా దేవుడికి దూరముగా ఉంటూ ఆయన దగ్గర నుండి మనము సమాధాన స్థితిని కోల్పోతూ ఉన్నాం అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. ఆయన కాపాడే వ్యక్తి.
ఆయన పొడగొట్టుకునే వ్యక్తి కాదు. ఒక గొర్రె తప్పిపోయింది చూడండి, మనకు ఉపమానం కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్తల పాఠంలో మనకు కనిపిస్తూ ఉంది. ఒక 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టి 100వ గొర్రె కోసము వెదికినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు చూడండి, ఆయన కాపాడుకొనును అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దావీదు మహారాజుగా ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాట, నేను చూడండి దేవుని ప్రియులారా, ఆయనకు దేవుడు కావలసి ఉన్నది. నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడని చెప్పారు. అనగా దేవుడు కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవుడి నుండి సాక్ష్యము హృదయానుసారుడు అనే వరకు పొందుకున్నాడు. దేవుని ప్రియులారా, కావున మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానం, మనము దేవుడికి విరోధముగా ఉంటూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసినదై ఉంటూ ఉన్నది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. విమోచనకర్త అయిన దేవుడు, విమోచించే దేవుడు. అనగా విమోచన అనగా మనము చేసిన దానికి, అనగా నేను ఒకరి దగ్గర అప్పుగా ఉండి వారి ఎదుట నుండి నేను తీసుకున్నప్పుడు నేను దాస్యానికి లొంగినట్టుగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా నేను ఒకరి దగ్గరి నుండి, అనగా ఉచితముగా నేను తీసుకున్నప్పుడు వారికి నేను రుణపడి ఉండడమే విమోచింపబడక ఉండడం అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ వెలలేని ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనలను దేవుడు విమోచించి ఉన్నాడు. ఆయన వెలలేని రక్తము చేత వెలగలిగిన జీవితాలుగా దేవుడు మనల్ని మార్చినారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. అందుకే ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తారు, మునుపు మీరు దేవుడి యొక్క సమీపంలో లేనివారు, అనగా దేవుడితో సంబంధము లేనివారు, అవివేకులు అని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుడి యొక్క శక్తి. ఎందుకు దేవుడి యొక్క శక్తి అనగా ఆయన మనలను విమోచించి ఉన్నాడు. విమోచన కర్తగా ఆయన మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. సియోను కొండ అనగా దేవుడి యొక్క పరిశుద్ధమైన స్థలము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానికి ఉన్న ప్రాముఖ్యత, దేవుడు ముఖాముఖిగా అందరికీ కనిపించే ఆ యొక్క పర్వతము అనగా దేవుడి యొక్క మందిరమే, లేదా దేవుడి యొక్క సన్నిధి అని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. కావున మనము దేవుడి యందు ఆనందించే వారముగా ఉండడం కన్నా మన యొక్క కృతజ్ఞత భావము ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కృతజ్ఞత కలిగి, దేవుడు ఇచ్చిన దానిని బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే ఎంతగానో దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ నీళ్లు పారు తోట వలె, అనగా ఎప్పుడు కూడా పుష్పించే తోటగా దేవుడు, ఎప్పుడు కూడా ఫలములిచ్చే తోటగా దేవుడు మనలను ఆశీర్వదిస్తారన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. ఎప్పుడైతే దుఃఖములో ఉన్నారో చూడండి దేవుని ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దుఃఖం అనగానే చాలా విపరీతమైన దుఃఖము మనకు మన జీవితాలలో జరిగిన సంఘటనలను బట్టి మనం తెలియజేసుకుంటూ ఉంటాం. నిజమే, మన దుఃఖ పరిస్థితులలో మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కానీ ఎవరైనా మనలను వచ్చి ఆదరించినప్పుడు, లేదా మేమున్నాము అన్న ధైర్యము వారు ఇచ్చినప్పుడు, అయ్యో ఎందుకు బాధపడుతున్నారు అన్నప్పుడు మన హృదయం ఎంతగానో ఒక్కొక్కరిని చూసి ఆ హృదయ వేదనంతా కూడా లోపల నుండి బయటికి వస్తుంది. అనగా వారితో షేర్ చేసుకుంటే మన యొక్క జీవితాలలో ఒక అద్భుతములు జరుగుతాయి అని కాదు, కానీ మన యొక్క అనుభవాలలో కొన్ని వారితో షేర్ చేసుకున్నప్పుడు మనకు
ఎక్కడ లేని హృదయ వేదన అంతా కూడా ఫ్రీ ఆఫ్ అయిపోతామని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేను కూడా మానవుడినే, మీరు కూడా మానవ రీతిగానే ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ మనమందరము కూడా మానవులము కనుక మనకున్న దుఃఖములో నుండి ఎవరైనా ఆదరించే వారు దొరుకుతారేమో అని ఎదురు చూస్తూ ఉంటాం మనము నిజంగా. ఎందుకంటే మనకు ఆ దుఃఖమంతా పోవడానికి దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తారు. ఆయన సమయమును మనకు అనుగ్రహించినప్పుడు మనము సంతోషముగా ఆయన ఎదుట ఆనందించినప్పుడు ఎంతగానో, నిజంగా చెప్తున్నాను నేను దేవుని ప్రియులారా, ఈ యొక్క యూట్యూబ్లో వింటున్నారు ప్రతి ఒక్కరని నాకు కూడా తెలుసు. నేను నా జీవితంలో నేను దుఃఖ సమయాలలో ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి ఎక్కువగా వెళ్ళి ఏడవను, కానీ దేవుడి సన్నిధిని నా యొక్క కుటుంబములో, నా యొక్క స్థలములో నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని గొప్ప నమ్మకంతో నేను అక్కడే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు నాకు ఎప్పుడు కావాలన్నా, దేవుడు ఏ సమయంలో కావాలన్నా నాకు సహాయము ఏ విధంగా చేస్తాడంటే దేవుడి యొక్క వాక్యము ద్వారా, దేవుడి యొక్క వాక్యముతో నన్ను ఆదరిస్తూ ఆయన ధైర్యమును నాకు అనుగ్రహిస్తాడు, ఆయన సమాధానమును నాకు అనుగ్రహిస్తాడు దేవుని ప్రియులారా. ఎందుకంటే మనము ఏదో ఆషమాషిగా కాదు, కానీ దేవుడి పైన ఆధారపడి జీవించినప్పుడు దేవుడే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును అనుగ్రహించి ఆదరించి విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. మన యొక్క హృదయములో ఆ యొక్క నాట్యము దేవుడు జరిగిస్తారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. అటువంటి కృప, కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, ఈ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్యనామానికి వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి అయ్యా తండ్రి, నీ యొక్క కృపలో ఈ విధంగా చేరి అయ్యా తండ్రి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, మీరు విమోచించే దేవుడు, కాపాడే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు. విచారమును కొట్టివేసి ఆనందముతో నింపే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదం ఎదుట చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారితో మీరు మాట్లాడి అయ్యా తండ్రి, మీరే మహిమ పొందుకున్నారు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొక్క కృపలో ప్రతి ఒక్కరితో అయ్యా తండ్రి పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని కావలసిన ప్రతి ఈవిని, ప్రతి శ్రేష్టమైన వాటిని ఈ దినమున బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని, దుఃఖములో ఉన్న వారిని అయ్యా తండ్రి ఆనందింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగా ఉండి కృప చూపించి అయ్యా తండ్రి నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా రేపటి దినమున అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధమైన అయ్యా తండ్రి ఆలయంలో ప్రతి ఒక్కరు కనబడలాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి దినమున అయ్యా తండ్రి యూట్యూబ్ అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఛానల్ ప్రజెంటేషన్ను అయ్యా తండ్రి లోగో అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నేను ఎడిట్ చేయబోతుండగా మీరే తోడుగా ఉండి కృప చూపించి అయ్యా తండ్రి నాయన కార్యములో మీరు తోడుగా ఉండి నీ యొక్క సమృద్ధికరమైన నీ యొక్క కృపను దయచేసి మీరే ముందుండి నడిపించి నీ యొక్క తలంపుల చేత పవిత్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.